శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ రాబోయే 15 రోజుల పాటు మేషరాశి అందే రవి బుధ కలిసి ఒక బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడింది. ఇది మేషరాశిలో ఏర్పడడం వల్ల అదే రాశిలో రవి ఉచ్చస్థితి పొందడం వల్ల ఇది ప్రధానంగా ఎవరైతే నిరుద్యోగులు కొత్త ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కంప్లీట్గా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకి ఏదైనా వాళ్ళు ప్రతిభ ఆధారంగా మంచి కాలేజీలో సీట్ రావడం, ఇంటర్వ్యూలో నెగ్గడం, ఆర్థిక పరంగా బ్యాంక్ లోన్ లాంటివి రావడం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ రాబోయే 15 రోజుల్లో ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే గతంలో శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంది. సొసైటీలో ఒక గుర్తింపు, గౌరవం మీకు లభించే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ధనస్థానంలో శుక్రుడు స్వక్షేత్రగతుడై సంచరించడం వల్ల ఆర్థిక పరంగా ఈ పక్షమంతా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సమయానుకూలంగా అటు వ్యాపార రంగంలో ఉన్నా, మీరు జాయింట్ వ్యాపారం చేస్తున్నా, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్న భార్య లేదా భర్త ద్వారా ఆర్థిక సహకారం మీకు రావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం జరుగుతుంది. గతంలో దూరమైనటువంటి ఒక బంధువు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు కానీ ఏదైనా ఒక శుభకార్యం కొరకు చేస్తున్నటువంటి ఏర్పాట్లు చాలా వరకు ఈ సమయంలో సక్సెస్గా ఉంటుంది. ఈ సమయంలో మీ కుటుంబం అంతా కలిసి ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనడం కానీ, ఒక వివాహ వేడుకలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు వ్యక్తిగతంగా మీరు వివాహం కొరకు ఎదురు చూస్తుంటే వివాహానికి సంబంధించినటువంటి ఏదో ఒక శుభకార్యం ఈ సమయంలో మీకు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ధనస్థానంలో శుక్రుడు బలంగా ఉన్నాడు. అలాగే తృతీయ స్థానంలో గురువు ఉండడం వల్ల అందరితో కలిసిమెలిసి సహకరిస్తారు. స్నేహితుల సహకారం లభిస్తూ ఉంటుంది. మీ సలహాలతో ఇతరులు కొంతవరకు అభివృద్ధి చెందడం జరుగుతుంటుంది. తృతీయ వ్యయాధిపతుల మధ్య పరివర్తన అంటే బుధ గురువుల మధ్య ఏర్పడిన ఈ పరివర్తన కారణంగా విద్యార్థులు ఏదన్నా విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ కాలేజీ సీటు కొరకు ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అలాగే ఉపాధ్యాయులు లాంటి వాళ్ళు ఏదన్నా అంటే ఉపాధ్యాయులు అంటే మొత్తం లెక్చరర్లు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు ఎవరికైనా సరే మరి వాళ్ళు ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం ఈ సమయంలో చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఇది అంతవరకు ఓకే. అయితే 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ శని భగవానుడు అలాగే కుజుడు రెండు కూడా వృత్తిపరంగా మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎంత కష్టపడినా కూడా ఉద్యోగంలో సరైనటువంటి రిజల్ట్ ఇవ్వలేకపోతుంటారు. ఉద్యోగం మారాలని మీ ఆలోచన చాలా వరకు అడ్డంకులతో ఎదురవుతూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల పాటు అంటే ఇంచుమించుగా మీకు ఈ మే నెల 11వ తారీఖు వరకు కూడా ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి శని కుజులు మీకు వృత్తిపరంగా చాలా ఇబ్బందులు జరుగుతుంటాయి. అలాగే ఆర్థిక పరంగా చాలా ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొంత ధనాన్ని నష్టపోవడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. అదే ఈ సమయంలో అంటే 11వ తారీఖు మే నెల తర్వాత కుజుడు రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే కుజుడు మేషరాశిలో ప్రవేశించాడో మీ యొక్క హవా అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. అది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా రాణిస్తూ ఉంటుంది. ఈ క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. అయితే మే 11వ తారీఖు వరకు మీరు చాలా వరకు ఓర్పు వహించవలసి ఉంటుంది. అటు అన్నదమ్ములతో విరోధాలు ఉంటాయి, అలాగే ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఉంటుంది. శనితో కలిసి ఉండడం వల్ల వృత్తిపరంగా ఇబ్బంది పడడం, కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని రాజీనామా చేయడం కానీ ఉద్యోగాన్ని వదులుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ అలాగా జరుగుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం వల్ల మనం ఒకటి అనుకుంటే వేరే ఖర్చు రావడం జరుగుతుంటుంది. ఏదో ధనం కొంత ధనాన్ని ఏదో ఇల్లు కొనడానికో పిల్లల చదువుకో వేరే దానికో తెచ్చిపెట్టుకుంటారు. కానీ సడన్గా ఆ ధనం వేరే పెనాల్టీగానో ఇంకో దానికో బంధువులకో సహాయం చేయవలసి ఉంటుంది. లేదంటే ఎవరికైనా అనారోగ్య కారణం వల్ల కూడా ఆ ధనాన్ని మీరు సడన్గా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా కొన్ని
తప్పనిసరి పరిస్థితుల్లో కొంత నష్టం అన్నది ఈ రాశి వారికి ఈ పక్షంలో జరిగే అవకాశం ఉంది. అయితే రాహు 11వ స్థానంలో ఉండడం వల్ల మిత్రుల రూపంలో మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు అవసరం కోసం మిమ్మల్ని వాడుకొని మీరు ధనం నష్టపోయే విధంగా, వాళ్ళు లాభపడే విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎక్కువ ఆశ చూపించే మిత్రులు కానీ, సరైనటువంటి నడవడిక లేని వాళ్ళని కొంచెం జాగ్రత్తగా గమనించడం మంచిది. మీతో ఉంటూ మీకు మంచిగానే ఉంటూ మీకు నష్టం కలిగించి అవతల వారికి లాభం కలిగించే విధంగా వాళ్ళు ప్రవర్తించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి నిర్ణయం తీసుకునే ముందు ఏదైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, ఎవరికైనా అప్పించడం, ఏదైనా ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది. ఈ సమయంలో ధనం చేజారితే తిరిగి రావడం అన్నది చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం ఈ గోచార ఫలితాలు కేవలం మనం చంద్రుడు ఉన్న రాశిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో మీకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అయితే వ్యక్తిగత జాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ, అంటే మీరు పుట్టిన జన్మ నక్షత్రం బట్టి ఒక దశ నడుస్తుంటుంది. ఎప్పుడూ కూడా ఈ జాతకంలో ఉన్నటువంటి, మీరు పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, జరుగుతున్నటువంటి దశ, ఇవి ఇంపార్టెంట్గా మీకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ గోచారం అన్నది ఏంటంటే మీ జాతకంలో ఉన్న మంచి ఫలితాన్ని కానీ శుభ ఫలితాన్ని కానీ ఈ గ్రహాలు ఆ టైంని కొంతవరకు ఇండికేట్ చేసి ఆ సంఘటన జరగడానికి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల మీరు పూర్తిగా ఈ గోచారాన్ని బేస్ చేసుకుని మీరు పెద్దగా సంతోషపడక్కర్లేదు, అలాగే నిరాశపడక్కర్లేదు. అందుకని ఏదైనా జాతకంలో ప్రధాన సమస్య ఉన్నప్పుడు, కొన్ని పనులు జరగటం లేదు, ముఖ్యంగా వివాహం, ఉద్యోగం ఇటువంటి వచ్చినప్పుడు మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని తగు విధంగా పరిహారం చేసుకుంటేనే మీకు ఆ ఫలితం అన్నది దక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కలియుగంలో ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడం వల్ల మాత్రమే ప్రభావం చూపుతుంది తప్ప మీ తరపున మీ తల్లిదండ్రులు ఇంకోలో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ప్రధానంగా మీ జన్మ జాతకంలో అవ్వచ్చు, ప్రస్తుతం గోచారరీత్యా పాపగ్రహ ప్రభావం ఉంది. అంటే జన్మరాశిలో పాపగ్రహం లేదంటే పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం, మీరు అంటే డొనేషను, అది గ్రహాన్ని బట్టి మీరు ఆ దానం చేయవలసి ఉంటుంది. లేదా గోవుకి ఏమైనా డొనేషన్ చేయడం కానీ, గోవుకి ఆహారం పెట్టడం వల్ల ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహాలు అంటే మనకి రాహు, కేతువు, కుజుడు, శని, ఇవి సాధారణంగా పాపగ్రహాలు. కాబట్టి వాటికి ఎంతసేపు కూడా మీరు డొనేషన్స్ ద్వారా, సేవ చేయడం ద్వారా మీరు దాని నుంచి మంచి ఫలితం పొందొచ్చు. అయితే శుభగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయంటే కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా ఇబ్బంది పెడతాయి కొన్ని లగ్నాల వారికి. అప్పుడు ఆ శుభగ్రహాలకి ఏం చేయాలంటే మీరు ఆ దైవానికి, ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం యొక్క దైవానికి మీరు పూజా కార్యక్రమాలు దేవాలయంకి వెళ్ళడం వల్ల పరిష్కారం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే శుక్రగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, లక్ష్మీ అమ్మవారినో దుర్గా అమ్మవారినో ఆరాధించుకోవచ్చు. బుధగ్రహం వల్ల ఇబ్బంది పడుతుంది, వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ పూజించుకోవచ్చు, విష్ణుమూర్తిని పూజించుకోవచ్చు. గురుగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, దత్తాత్రేయుని పూజించుకోవచ్చు, శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు. ఈ విధంగా శుభగ్రహాలు మాత్రం దైవ దర్శనం, దైవారాధన, ఈ ఉపవాసాల వల్ల కంప్లీట్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పాపగ్రహాలకి ఏంటంటే గోసేవ వల్ల, డొనేషన్ చేయడం వల్ల, మీ పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్ల, శనిగ్రహం ఇబ్బంది పెడుతున్నాడు, మీ తాతగారికో లేదంటే మీ తండ్రి గారు వృద్ధులైంటే వారికో సేవ చేయడం వల్ల అది కంప్లీట్గా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. అలాగే చంద్రుడు ఇబ్బంది పడుతున్నాడు, మదర్కి సేవ చేయడం, అమ్మమ్మ గారికి సేవ చేయడం, స్త్రీలకు సేవ చేయడం, ఈ విధంగా సేవ చేయడం వల్ల కూడా ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కొరకు మీరు చేసుకుంటేనే ఈ ఫలితం దక్కుతుంది తప్ప మీ కొరకు ఇది డబ్బు ఖర్చు పెట్టి ఎవరితో జపాలు చేయించాం, పూజలు చేయించాం, హోమాలు చేయించాం, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఇండియాలో ఏదో ఏం చేస్తే మీకు ఏమొస్తుంది, మనీ వేస్ట్ తప్ప. దానివల్ల మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం నిందించడం, జ్యోతిష్కులను విమర్శించడం, ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా చిన్న ప్రయత్నమైన కేవలం చీమలకి కొద్దిగా పంచదార వేయడం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చూపించుకోండి, మీ పరిహారాన్ని మీరే చేసుకోండి. ఎవడికి ఆకలిస్తే వాడు భోజనం చేయాలి తప్ప ఎవడు భోజనం చేస్తే మీ ఆకలి ఎట్టు తీరుతుంది ఈ కలియుగంలో. జై సాయిరాం.